హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం పంచవర్ష ప్రణాళికల గురించి తెలుసుకుంటున్నాం. గత వీడియోలో ప్రణాళిక విధానం అని ఒక వీడియో చేయడమైంది. కంటిన్యూస్గా ఇది రెండవ వీడియో, పంచవర్ష ప్రణాళికలు. గత వీడియోలో మనం ప్రణాళిక విధానం ఏ విధంగా మొదలు పెట్టడం ప్రారంభించడం జరిగింది అన్నది గత వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం పంచవర్ష ప్రణాళిక. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచవర్ష ప్రణాళిక. పంచవర్ష ప్రణాళిక 1951 నుంచి 1956 వరకు మొదటి పంచవర్ష ప్రణాళిక. ఫస్ట్ 5 years ప్లానింగ్. 1951 ఏప్రిల్ 1 నుంచి 1951 ఏప్రిల్ 1 నుంచి 1951 ఏప్రిల్ 1 నుంచి 1956 మార్చి 31 వరకు మొదటి పంచవర్ష ప్రణాళిక. 1951 ఏప్రిల్ 1 నుంచి 1956 మార్చి 31 వరకు మొదటి పంచవర్ష ప్రణాళిక. ఫస్ట్ 5 years ప్లాన్. ఫస్ట్ 5 years ప్లానింగ్లో మొదటి పంచవర్ష ప్రణాళికలోని లక్ష్యాలు. దేశ విభజన, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల దెబ్బతిన్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం. దేశ విభజన, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల దెబ్బతిన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం. 2 ఆహార సమస్యకు పరిష్కారం చూపెట్టడం. ఆహార సమస్యకు పరిష్కారం చూడటం. ముడి సరుకులకు సంబంధించి, ముఖ్యంగా జౌలి, ప్రత్తికి సంబంధించి పరిస్థితులను మెరుగుపరచడం. 4 ద్రవ్యోల్బణపు పోకడలను అదుపు చేయడం. ద్రవ్యోల్బణం యొక్క పోకడలను అదుపు చేయడం. రోడ్లు, రైల్వేలు, సేద్యపు నీటి ప్రాజెక్టులు, జల విద్యుత్తు పథకాల వంటి ఆర్థికాభివృద్ధి ఉపకరణాల నిర్మాణాలు చేపట్టడం. భారతదేశంలో ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలను అమలుపరిచేందుకు కావలసిన పరిపాలనా సంస్థలను నిర్మించడం. పెట్టుబడి, ప్రభుత్వ రంగం. మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ రంగం పెట్టుబడి 1956 కోట్లు. 1956 కోట్లు. 1956 కోట్లు అంటే 1956 కోట్లు మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక పెట్టుబడి. ప్రాధాన్యతలు. 31% కేటాయింపుతో వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వబడింది. ప్రాధాన్యతలు. 31% కేటాయింపుతో వ్యవసాయం ప్రథమ ప్రాధాన్యత పొందింది. 27% కేటాయింపులతో కమ్యూనికేషన్లు, రవాణా రంగం ద్వితీయ ప్రాధాన్యత. 27% కేటాయింపులతో కమ్యూనికేషన్లు, రవాణా రంగం ద్వితీయ ప్రాధాన్యత పొందింది. 23% కేటాయింపుతో సామాజిక సేవలు. 23% కేటాయింపుతో సామాజిక సేవలు తృతీయ ప్రాధాన్యత పొందాయి. పారిశ్రామిక రంగానికి కేవలం 4% కేటాయించి నిర్లక్ష్యం చేయబడింది. పారిశ్రామిక రంగానికి కేవలం 4% కేటాయించి నిర్లక్ష్యం చేయబడింది.
ఫలితాలు. మొదటి పంచవర్ష ప్రణాళిక ఫలితాలు లక్ష్యాలను. మొదటి ప్రణాళిక లక్ష్యాలను అఖండ విజయం పొందింది. మొదటి ప్రణాళిక అఖండ విజయం పొందింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 20%, ప్రతి ఉత్పత్తి 45% పెరిగాయి. 1.6 కోట్లు ఎకరాలకు సేద్యపు నీటి సౌకర్యం లభించింది. భారీ సేద్యపు నీటి ప్రాజెక్టుల ద్వారా 60 లక్షల ఎకరాలకు మరియు మధ్య చిన్న తరహా సేద్యపు నీటి పథకాల ద్వారా 1 కోటి ఎకరాలకు నీటి సౌకర్యం లభించింది. మొదటి పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలను అధిగమించడం వల్ల మొదటి ప్రణాళిక అఖండ విజయం పొందింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 20%, ప్రతి ఉత్పత్తి 45% పెరిగాయి. 1.6 కోట్లు ఎకరాలకు సేద్యపు నీటి సౌకర్యం లభించింది. భారీ సేద్యపు నీటి ప్రాజెక్టుల ద్వారా 60 లక్షల ఎకరాలకు మరియు మధ్య చిన్న తరహా సేద్యపు నీటి పథకాల ద్వారా 1 కోటి ఎకరాలకు నీటి సౌకర్యం లభించింది. ఆర్థిక వ్యవస్థలో కొరతలు నిర్మూలించబడినాయి. ధరల స్థాయి 30% మేరకు తగ్గింది. ఆహార పదార్థాల ధరలు తగ్గాయి. చిత్తరంజన్ రైలు ఇంజన్ల కర్మాగారం, సేంద్రియ ఎరువుల కర్మాగారం, బెంగుళూరులో భారతీయ టెలిఫోన్ పరిశ్రమ మొదలగు వంటి వాటిని నెలకొల్పడం జరిగింది. వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి 1952 అక్టోబర్ 2న సామాజిక అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించబడింది. వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి 1952 అక్టోబర్ 2న సామాజిక అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించబడింది. ప్రణాళికాంతంలో సహకార ఉద్యమం ప్రారంభమైంది. 1.20 లక్షల గ్రామాలకు ఇది విస్తరించింది. ప్రణాళికాంతంలో సహకార ఉద్యమం ప్రారంభమైంది. 1.20 లక్షల గ్రామాలకు ఇది విస్తరించింది. కుటీర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి గల బోర్డులు నెలకొల్పడం జరిగింది. కుటీర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తులు గల బోర్డులు నెలకొల్పడమైనది. జమీందారీ తరహా రెవెన్యూ విధానం రద్దయింది. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో జమీందారీ తరహా రెవెన్యూ విధానం రద్దయింది. రెండో పంచవర్ష ప్రణాళిక 1956 ఏప్రిల్ 1 నుంచి 1961 మార్చి 31 వరకు రెండవ పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడింది. రెండవ పంచవర్ష ప్రణాళిక 1956 ఏప్రిల్ 1 నుంచి 1961 మార్చి 31 వరకు రెండవ పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడింది. రెండవ పంచవర్ష ప్రణాళిక ప్రారంభంలో పరిస్థితులు వ్యవసాయ రంగం పనితనం ప్రశంసనీయంగాను ద్రవ్యోల్బణ పరిస్థితులను రూపుమాపే అఖండ విజయం సాధించిన మొదటి ప్రణాళిక తర్వాత రెండో ప్రణాళిక ప్రారంభమైంది. ప్రణాళిక ప్రారంభంలో పరిస్థితులు వ్యవసాయ రంగం పనితనం ప్రశంసనీయంగాను ద్రవ్యోల్బణ పరిస్థితులను రూపుమాపే అఖండ విజయం సాధించిన మొదటి ప్రణాళిక తర్వాత రెండవ ప్రణాళిక ప్రారంభమైంది. మొదటి ప్రణాళికలో వ్యవసాయ రంగం ప్రశంసనీయ ఫలితాలను సాధించడంతో పారిశ్రామిక రంగంపై శ్రద్ధ వహించవలసిన సమయం ఆసన్నమైందని మన ప్రణాళికవేత్తలు భావించారు. మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగం ప్రశంసనీయ ఫలితాలను సాధించడంతో పారిశ్రామిక రంగంపై శ్రద్ధ వహించవలసిన సమయం ఉత్పన్నమైందని
ఆసన్నమైందని మన ప్రణాళికవేత్తలు భావించారు. లక్ష్యాలు. రెండవ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు: వేగంగా పారిశ్రామికీకరణను సాధించడం, జాతీయ ఆదాయంలో వేగంగా పెరుగుదలను సాధించడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశ కల్పనను సాధించడం, ఆస్తులలో అసమానతలను తగ్గించడం. పెట్టుబడి. రెండవ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ రంగం పెట్టుబడి 4,672 కోట్లు. రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రభుత్వ రంగం పెట్టుబడి 4,672 కోట్లు. పెట్టుబడి 4,672 కోట్లు. ప్రాధాన్యతలు. మొదటి ప్రణాళికలో నిర్లక్ష్యం చేయబడిన పారిశ్రామిక రంగం రెండవ ప్రణాళిక కాలంలో 20.1% కేటాయింపుతో ప్రథమ ప్రాధాన్యతను పొందింది. రెండవ ప్రణాళిక కాలంలో 20.1% కేటాయింపుతో పారిశ్రామిక రంగం ప్రథమ ప్రాధాన్యతను పొందింది. ఉక్కు, ఇనుము, ఖనిజాలు, బొగ్గు, సిమెంటు, రసాయనాలు మౌలిక ప్రాధాన్యత గల ఇతర పరిశ్రమలకు ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరిగింది. మొదటి ప్రణాళికలో వలె కమ్యూనికేషన్లు, రవాణా రంగాలకు 27% కేటాయింపుతో అదే ప్రాముఖ్యత కొనసాగింది. లక్ష్యాలను మొదటి ప్రణాళికలో వలె సాధించలేకపోయినా కూడా ఉక్కు కర్మాగారాలను భిలాయ్ ఉక్కు కర్మాగారం మధ్యప్రదేశ్, రూర్కేలా ఉక్కు కర్మాగారం ఒరిస్సా. భిలాయ్ ఉక్కు కర్మాగారం మధ్యప్రదేశ్, రూర్కేలా ఉక్కు కర్మాగారం ఒరిస్సా. దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం పశ్చిమ బెంగాల్. రాంచీ బీహార్. రాంచీ ఉక్కు కర్మాగారం బీహార్. భారీ ఇంజనీరింగ్ కర్మాగారాలను నైవేలీలో లిగ్నైట్ కార్పొరేషన్ ప్రారంభించడంతో భారత పారిశ్రామికీకరణకు కావలసిన పటిష్టమైన పునాదులు రెండవ పంచవర్ష ప్రణాళికలో పునాదులు వేయడం జరిగింది. చక్కెర, తేయాకు తప్ప ఆహార ధాన్యాలు, జనపనార, ప్రత్తి, నూనె గింజల ఉత్పత్తిలో చక్కెర, తేయాకు తప్ప ఆహార ధాన్యాలు, జనపనార, పత్తి, నూనె గింజల ఉత్పత్తిలో మినహా లక్ష్యాలను సాధించలేకపోయాయి. చక్కెర, తేయాకు తప్ప ఆహార ధాన్యాలు, జనపనార, పత్తి, నూనె గింజల ఉత్పత్తిలో లక్ష్యాలను సాధించలేకపోయాయి. మేలైన విత్తనాలను అధికంగా రూపొందించడం, సేద్యపు నీరు, ఎరువుల వాడకం విషయంలో ప్రగతి మందగించడానికి తోడు ప్రతికూల ఋతుపవనాల వల్ల వ్యవసాయ ఉత్పత్తి తరుగుదలకు దారితీశాయి. దేశమంతటా ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. దిగుమతి చేసుకున్న యంత్ర పరికరాల ధరలు కూడా పెరిగాయి. ఈ పరిస్థితిలో సూయజ్ కెనాల్ సంక్షోభం ఆజ్యం పోసింది. దేశమంతటా ఆహార ధాన్యాల ధరలు పెరిగాయి. దిగుమతి చేసుకున్న యంత్ర పరికరాల ధరలు కూడా పెరిగాయి. ఈ పరిస్థితికి తోడు సూయజ్ కెనాల్ సంక్షోభం ఆజ్యం పోసింది.
భారతదేశానికి అంతర్జాతీయ సరఫరాలలో కొద్ది కాలం పాటు అంతరాయం కలిగింది. భారతదేశానికి అంతర్జాతీయ సరఫరాలలో కొద్ది కాలం పాటు అంతరాయం కలిగింది. పర్యవసానంగా ధరలు చుక్కలను అంటాయి. 1956 700 కోట్లు ఉన్న విదేశీ మారక నిల్వలు రెండవ పంచవర్ష ప్రణాళిక అంతానికి 100 కోట్లకు పడిపోయాయి. 1956లో 700 కోట్లు ఉన్న విదేశీ మారక నిల్వలు రెండో పంచవర్ష ప్రణాళిక అంతానికి 100 కోట్లకు పడిపోయాయి. నెక్స్ట్ వీడియోలో మూడో పంచవర్ష ప్రణాళిక తెలుసుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.